మైమర్స్ తినాలి, అంత బాగుంది. సూపర్ అయినా అబ్బా కమ్మాలా. అమ్మ అంటే కమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేయండి. ఇట్లా నేను ఎట్లా చేసినో కొలతలతో చెప్పిన కీమా బిర్యానీ అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. ఇట్లనే డైరెక్ట్ తినచ్చు, ఏ కర్రీ అవసరం లేదు. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే కీమా బిర్యానీ ఎట్లా చేసుకుందామని నేను చూపిస్తారండి. ఇక ఎట్లా అంటే ఇక కీమా బిర్యానీ అంటే పిల్లల కాడికెళ్ళి పెద్దల కాడికెళ్ళి అందరం మంచిగా తింటాము. ఇక చూపిస్తాను నేను ఇప్పుడు. చూపెట్టు. సాజీరా, ఇలాచి, దాల్చిన చెక్క, ఇది కస్తూరి మెంతి, ఫ్రెష్గా అల్లం ఉల్లి పేస్ట్ అయితే ఫ్రెష్ దంచుకోవాలి. ఇది బండ పువ్వు. బండ పువ్వు అంటారా మీరు, ఏదనుకుంటారో కానీ నేనైతే బండ పువ్వు అంట. లవంగాలు, జాపత్రి, ఇంతల్ని ఇది మసాలా. ఇగో బ్రౌన్ ఆనియన్ అయితే కంపల్సరీ. నిమ్మకాయ వాటరు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఒక కారం, ధనియాల పొడి, గరం మసాలా కొద్దిగా, పెరుగు, టమాటా జ్యూస్, 3-4 టమాటాలు ఇట్లా గ్రైండ్ చేసుకోండి. కీమా హాఫ్ కేజీ కీమా. సరే ఎట్లా చేస్తానో చూడండి. ఏ రైస్ అయితే ఇగో ఇట్లా రైస్ ఉడక మంచి రైస్ తీసుకోండి. ఇట్లా పోటు జర ఏంటంటే ఇవి కలర్ ఉండాలి ఎప్పుడు ఉడక. నేను 6 గంటలు తెచ్చిన ఈ అన్నం ఒక అర్ధగంట నానబెట్టుకున్నాం అనుకో మంచిగా అవుతుంది. హాఫ్ కేజీ కీమాకు హాఫ్ కేజీ రైసు చూడండి. నేను రైస్ గుడక ఎట్లా వేస్తా ఏం వేస్తానో చూడండి. ఇప్పుడు ఆయిల్ అయితే మనం బ్రౌన్ ఆనియన్ గొలుచుకున్నాం కదా, వేస్తున్నాను. ఇప్పుడు కీమని అయితే మనము ఫ్రై ఎట్లా చేసుకుంటామో చూద్దాం. దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, అవి జాపత్రి, ఇలాచి, లవంగాలు, బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇగో పుదీనా, కొత్తిమీర, టమాటా జ్యూస్. ఎన్ని టమాటాలు? ఒక 3 టమాటా. హాఫ్ కేజీ కీమాకు. దీంతో బాగుంటుంది. టమాటాలు అయితే జ్యూస్ అయితే పట్టేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మనం. గోలాలి, ఇది పచ్చితనం పోయేటట్టు గోలాలి, మంచిగా గోలితేనే మంచిగా. పెరుగు, కొంచెం పెరుగు, ఒక ఈ స్పూన్ వేసినాను పెరుగు. మంచిగా ఉడకాలి, ఉడికితేనే మంచిగా ఉంటుంది. దీంతో కమ్మతనం మంచిగా ఉంటుంది. కొంచెం పసుపు వేసుకుందాం కలర్ గురించి. కారము, మనం తినగానే మీకెళ్ళి వేసుకోండి. హాఫ్ కేజీకి 3 టీ స్పూన్లు వేస్తున్నా. మంచిగా నూనె వెళ్ళేటట్టుగా, మంచిగా పచ్చితనం పోయేటట్టుగా గోల్తేనే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఉన్నది కదా కొంచెం పులిపోయింది.
ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మనం రైస్కి వేస్తాం కదా, 2 టీ స్పూన్లు వేసిన. కొంచెం గరం మసాలా 1 టీ స్పూన్. అలా జీలకర్ర పొడి కొంచెము, గరం మసాలా, ధనియా పౌడర్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకో. కీమా మంచి ఉడకాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్ వేస్తుంది. బ్రౌన్ ఆనియన్ కొన్ని మనము అన్నంకి వేసుకుంటాం. ఇది చూడండి. కస్తూరి మెంతి వేసుకుంటే మంచిగా ఉంటుంది. వేసుకోండి. ఉడకనివ్వండి. మూత పెట్టేసుకుంటాం. ఉడకాలి. ఆ వాటరు నాది దాంట్లో ఈ వాటర్ తగ్గిపోయేదాకా మనం వాటర్ తగ్గిపోయినాకనే మనము అది రైస్కు వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా ఇవి పంపేసుకునే ఉంటుంది. లెక్క ఉండదు. వాటర్ అయితే ఎంతనో ఇంత పోసేసుకొని కొంచెం ఉడికిందంటే లెక్క తీసేసుడే అంతే. ఇలా ఏమేమి వేస్తున్నా చూడండి. కొత్తిమీర, పుదీనా వేస్తున్నా. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఉప్పు వేస్తా. ఉడికేదాన్ని కొద్దిగా ఉడికినాకనే మనం ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 2 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నా. ఇంట్లో గుడక మనకు ఉప్పు ఉండాలి. ఆ వాటర్ గుడక అన్నం కేసి. పచ్చిమిర్చి, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉడికాక కొద్దిగా మనము ఇవి తీసేసేది ఉంటే తీసేయండి, ఉంచుకునేది ఉంటే ఉంచుకోండి. మిరపకాయలైనా ఇవైనా మీ ఇష్టం. నేనైతే ఉంచేస్తా. మూత పెట్టేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ కీమ ఉడుకుతుంది. కీమ ఉడికే వరకనే ఇది కొద్దిగా ఉడికినాక మనం అన్నీ వేసుకునేది ఎక్కడ ఏ టైంలో ఉడికించుకొని ఏ పద్ధతిలో తీస్తా అన్నది మీరు చూడండి. అది ఎంతవరకు ఉడకాలి, రైస్ ఉడక అన్నది నేను చూపిస్తా. ఇటైతే కీమా రెడీ అవుతుంది. వాటర్ వెళ్ళినాయి కదా, ఈ వాటర్ ఇంకిపోవాలి. ఇంకిపోతేనే మనకు టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోకముందు మనం రైస్ వేసుకోవద్దు. ఈ వాటర్ మంచిగా ఇంకాలే మంచిగా ఉడకాలి. అమ్మ వాసన వస్తలేదా? వాసన వస్తుంది. ఉడకాలి. మూత పెట్టేసి ఆ వాటర్ ఇంకిపోయినాక నేను చూపిస్తాను. చూద్దామా. ఇప్పుడైతే నేను నెయ్యిలా ఇవి వేయించుకున్నా. కాజు కొంచెము ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. నెయ్యిలో వేయించుకున్నా. ఇది అయితే కుంకుమ పువ్వు, కొంచెం నిమ్మకాయ రసం ఉందని చూస్తాము ఎట్లయితుందో అన్నది. ఇట్లా నీరు అన్నది ఇలా నీళ్ళు అయితే పోయలే. నీళ్ళతోటే కీమా వాటర్ తోటే ఉడికిస్తున్నా సన్న మంట మీద.
ఇది చూద్దాం, రైస్ చూద్దాం. రైస్ దగ్గరికి వచ్చింది. వాటర్ ఎన్ని పోసుకుందాం, స్టెప్ పెట్టుకుందాం మనం. కొంచెం స్టెప్ ఎట్లా పెడతా అన్నది చూడండి. కింద కొంచెం ఉంచి ఏముంచిన రైస్ వేసి ఇట్లా ఒకసారి నేర్చుకోండి. కీమా బిర్యానీ అంటే ఇట్లా నేర్చుకోవాలి. కొంచెము కీమ వేసుకుందాం. ఇట్లా స్టెప్ పెట్టుకుంటే కొంచెం కొంచెం అట్లా వస్తాయి. ముక్కలు అంటే మన కింద నుంచి ఇట్లా తీసేసుకుంటాం కాబట్టి ఏం కాదు. బ్రౌన్ ఆనియన్ వేసుకుందాం. ఇట్లా కొంచెం పుదీనా, కొత్తిమీర, పుదీనా చల్లుకోండి కొంచెం, టేస్ట్ బాగా. ఇప్పుడు రైస్ వేసుకుందాం మళ్ళా. మళ్ళీ ఇట్లా నేర్పేసుకుందాం. అక్కడక్కడ కీమ వస్తేనే బాగుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర కలిపి కట్ చేసింది ఉన్నది ఇలా చేసుకుందాం. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్, ఇప్పుడు కాజు, ఇట్లా స్టెప్ వేయండి, వేస్తే బాగుంటుంది. ఇప్పుడు రైస్ ఇప్పుడు మొత్తం వేసుకుందాం. ఇక స్టవ్ బంద్ చేస్తున్నా. వాటర్ నేను వాటర్ ఎక్కువ పెట్టలే, అన్నంకు సరిపెట్టట్టే పెట్టిన వాటర్. వాటర్ మళ్ళీ పోస్ట్ నేర్పి ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కీమా బిర్యానీ అంటే తినని సంబరం ఉంటుంది, అంత బాగుంటుంది. బ్రౌన్ ఆనియన్, కాజు, నెయ్యిలో వేయించుకున్న కాజు, నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది. నూనెలో కూడా వేయించుకోవచ్చు, మీ ఇష్టం. ఇక అది ఇక మీ ఇష్టం. ఇట్లా దీన్ని కంటిన్యూ కదా అన్నిటి ఇట్లా చేసుకుని ఇప్పుడు వాటర్ పడతాయి అనిపిస్తుంది నాకు. ఈ వాటర్ వాటర్ పడతాయి. ఇప్పుడు నెయ్యి మనము కాజుకు గొలిచుకున్నాం కదా, ఇది నెయ్యి వేస్ట్ పోనీయద్దు. నెయ్యి అంటేనే బిర్యానీ అంటేనే నెయ్యి. నువ్వు నెయ్యి లేకుండా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మీ ఇష్టం. నిమ్మరసం
ఒకటి పెద్ద నిమ్మకాయ, చిన్న ఉంటే 2. ఇప్పుడు ఈ వాటర్ పోసుకుందాం. ఇలా అయితే వాటరు నేను ఆడికే పెట్టిన, ఏంటంటే విటమిన్స్ పోవద్దని. ఇక మీరు ఎక్కువ పెట్టుకొని తీసేసుకోవాలని తీసేసుకోవచ్చు, ఈయన ఉడక పడతాయి. కరెక్ట్ వస్తుంది. గ్లాస్కు 2 గ్లాసుల వాటర్ పోసిన అది కరెక్ట్ వస్తుంది అన్నట్టుగా అట్లా. ఇక నేను ఎక్కువ ఉడక పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కానీ 1 గ్లాసు రైస్కు 2 గ్లాసుల బియ్యం, 2 గ్లాసుల వాటర్, 1 గ్లాసు రైస్కు. ఇప్పుడు కుంకుమ పువ్వు పాలల్లా ఇట్లా వేసి పెట్టు. కొంచెం పసుపు కూడా వేసిన, కుంకుమ పువ్వు మొత్తం కాకుండా ఇట్లా కలర్ గురించి కొంచెం పసుపు కుంకుమ పువ్వు వేసేసిన. పిల్లలకు కలర్ ఉంటే ఇష్టపడతారు కదా. మీ ఏ కలర్ వేసుకుంటారో మీ ఇష్టం. ఇక ఇప్పుడు టైట్గా మూత పెట్టేసుకుందాం. టైట్గా పెట్టు, అది బాగుంది. టైట్గా పెట్టేసి ఇది 10 నిమిషాల తర్వాత చూద్దాము. 10 నిమిషాలు అయినా సరే, 15 నిమిషాలు అయినా సన్న మంట మీద 15 నిమిషాలు తర్వాత చూసి మనకు పలుపు ఉంటుంది అనుకో, కొంచెం నీరు ఉంటుంది అనుకో, ఇంకొక 5 నిమిషాలు ఉంచుర్రి, 20 నిమిషాలు ఉంచుర్రి. అట్లా అన్నం చూసుకున్నాక 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక అది కలర్ఫుల్ వచ్చింది. బిర్యానీ పర్ఫెక్ట్. పుల్లలు ఎంత బాగా వచ్చింది చూడండి, మాడలేదు. రెడీ కీమా బిర్యానీ రెడీ. ఇట్లా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించేది. ఇట్లా కీమా బిర్యానీ అంటే ఇట్లా పుల్లలు అయ్యేటట్టుగా ఇట్లా చేసుకోండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇట్లా నేను ప్రాసెస్ అన్నది కొలతలతో కరెక్ట్ చెప్పిన. 1/2 కేజీ రైస్కు 1/2 కేజీ చికెన్, కీమా, మటన్ కీమా, చికెన్ కీమా కూడుకుంటారు కావచ్చు. ఇట్లా చేసుకోండి. అట్లా ఏది తినేటోళ్ళకి అది అంతే. నేనైతే కంపల్సరీ పెట్టుకుంటాము నిమ్మకాయ అన్నీ. ఏది ఇట్లనే డైరెక్ట్ తినేయచ్చు, పిల్లలకైనా కానీ బాగుంటుంది. మటన్ కీమా బిర్యానీ అంటే ఇట్లా పుల్లలు ఎంత బాగా వచ్చింది చూడండి. టేస్ట్గా కొలతలు అయితే మీకు కరెక్ట్ చెప్పిన. ఇట్లా వేసుకుంటే అసలు వదలం, అంత బాగుంటుంది. గుమ్మాయిస్తుంది. ఇట్లా పుల్లలు ఎంత బాగా వచ్చింది. పువ్వులోలే మంచిగా ఉడికింది, మంచిగా ఉంది. కీమా ఉడక అక్కడక్కడ వచ్చి ఇక పిల్లలకు ఏంటంటే పీసెస్ తినమంటే తినరు. నిమ్మకాయ వండుకున్నాం, ఇట్లా చేయాలి. నిమ్మకాయ వండుకుంటున్నాం, కొంచెం నిమ్మకాయ అన్నంలో వేసిన అయినా వండుకుంటున్నాం. ఆనియన్ ఇట్లా పెట్టుకొని మమ్మల్సి తినాలి. అంత బాగుంది. సూపర్ అయినా బా అమ్మాలా. అమ్మ అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇట్లా నేను ఎట్లా చేసిన కొలతలతో చెప్పిన కీమా బిర్యానీ అంటే వదలకుండా తినాలి, అంత బాగుంటుంది. ఇట్లనే డైరెక్ట్ తినచ్చు, ఏ కర్రీ అవసరం లేదు. ఇక అన్ని కొలతలు కరెక్ట్ చెప్పిన. సూపర్. చైతు మన్మరాలు వస్తుంది. ఉన్నాడు చదువు తిని చైతు రివ్యూ ఇస్తుంది. ఇప్పుడు రివ్యూ ఇస్తుంది, మా మన్మరాలు ఇస్తుంది, ఎప్పుడన్నా చెప్తుంది. అమ్మమ్మ బిర్యానీ అంటే ఇష్టం. తిని చెప్పు. సూపరా అది చెప్పు. ఏం చూస్తున్నావే అవన్నట్టు నోరు తెరుతుందా, టేస్ట్ అలిగిపోయింది. ఇక ఆకలి అవుతుంది, టేస్ట్ కలిగింది. బిర్యానీ ఇష్టం బాగా, బిర్యానీ లవర్. మన్మరాలకు బిర్యానీ ఇష్టం. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయరి. లైక్ లేదమ్మా, లైక్ లేస్తుంటే మన వీడియోస్ రన్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిరు.
ఉంటాం మళ్ళా. బాయ్ బాయ్ పురి. ఏం చెప్పు మన వాళ్ళకి చెప్పు. బాయ్.